ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తలైన యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాసందులో చేరి మిమ్మలను పూజించడానికి ప్రభా రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి ఇచ్చిన నూతన దినాన్ని బట్టి, నూతన దయను బట్టి, కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. నాయన, మరి ఒకప్పుడైతే దూరస్థులము, శత్రులము, పాపులమైన మమ్మల్ని కరుణించి కటాక్షించి నాయన మరి నిబిడలుగా మీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నారు. నాయన నరకాగ్ని నుండి తప్పించారు, మరి తీర్పు నుంచి తప్పించారు. మాకు ఇచ్చిన రక్షణను బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. దేవా, ప్రతిదినము ఆయన మీతో మాట్లాడి మీ మాటలు వినటానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ దినం మాకు కావలసిన మీ మాటలు ప్రసాదించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. విడువను ఏ మాత్రము ఎడబాయనని పలికిన రాజు యేసు మనకు అండగా నుండగా, నేడు రేపు ఏమి సంభవించునోయని దిగులు పడక ధైర్యముతో సాగిపోదుము. నేడు రేపు ఏమి సంభవించునోయని దిగులు పడక ధైర్యముతో సాగిపోదుము. సంఘములో మనలను అంగములుగా చేసెను, సంఘమునే క్రీస్తునే బండపై కట్టెను. సంఘములో మనలను అంగములుగా చేసెను, సంఘమును క్రీస్తునే బండపై కట్టెను. నిశ్చయముగా మూలరాయిగా తానే అయ్యుండగా, సంఘమెదుట పాతాళ ద్వారములు నిలువనేరవు. సంఘమెదుట పాతాళ ద్వారములు నిలువనేరవు. విడువను ఏ మాత్రము ఎడబాయనని పలికిన రాజు యేసు మనకు అండగా నుండగా, నేడు రేపు ఏమి సంభవించునోయని దిగులు పడక ధైర్యముతో సాగిపోదుము. శ్రమలు నిందలు వెన్నంటియున్నను, శోధనలు సహించుచు ధన్యులు మగుదుము. శ్రమలు నిందలు వెన్నంటియున్నను, శోధనలు సహించుచు ధన్యులు మగుదుము. కడవరకు నమ్మికతో లోకయాత్ర సాగించిన జీవ కిరీటం నిత్యరాజ్యములో నొసగును మనకు. జీవ కిరీటం నిత్యరాజ్యములో నొసగును మనకు. విడువను ఏ మాత్రము ఎడబాయనని పలికిన రాజు యేసు మనకు అండగా నుండగా, నేడు రేపు ఏమి సంభవించునోయని దిగులు పడక ధైర్యముతో సాగిపోదుము. నేడు రేపు ఏమి సంభవించునోయని దిగులు పడక ధైర్యముతో సాగిపోదుము. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. అందుకు దావీదు, నీవు భయపడొద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేదువని సెలవీయగా. మరియు నీవు సదాకాలం
నా బల్ల వద్దని భోజనము చేయదు అని సెలవీయగా, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడకు నేనెంతటి వాడను అనెను. ఈ మాటలు దావీదు మరి మెఫీబోషెతు శత్రువైనటువంటి సౌలు కుమారుడైన యోనాతానుకి పుట్టిన మెఫీబోషెతు దావీదు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. మెఫీబోషెతు కుంటివాడు కాబట్టి ఆ కుంటివాడైనటువంటి మెఫీబోషెతుకి దావీదు, నీవు సదాకాలము నా బల్ల దగ్గరే భోజనం చేయదు. యోనాతాను దావీదు ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు. యోనాతానుని బట్టి ఉపకారము చేయటానికి సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా అని అన్నప్పుడు, యోనాతానుకి పుట్టిన మెఫీబోషెతు ఉన్నాడని తెలిసినప్పుడు ఆ కుంటివాడైనటువంటి నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి మెఫీబోషెతుని పిలిపించి తన దగ్గర ఎల్లకాలము ఉండే భాగ్యము సదుపాయం కల్పించినాడు. ఇది మెఫీబోషెతు చచ్చిన కుక్క వంటి వాడైన నా ఎడల నీవు దయచూపుటకు నేనెంతటి వాడును నేను. కాబట్టి దావీదు మెఫీబోషెతు విషయంలో దయ చూపించినట్లుగా దేవుడు మన విషయంలో కూడా దయ కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుడు దయగలిగిన వాడు. ఆయన దయను బట్టి మనం ఈ విధంగా జీవిస్తున్నాం. దేవుని దయ ఉంది కాబట్టి మనం బ్రతుకుతున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 20:14 మొదటి సమూయేలు గ్రంథము 14:20 దేవుని దయ గురించే మనం ఈ విధంగా సజీవులుగా ఉన్నాం. సజీవులుగా క్షేమముగా ఉండటానికి దేవుని యొక్క దయ, దేవుని యొక్క దయ ఉండటాన్ని బట్టి మనం ఈ భూమి మీద సజీవులుగా ఉన్నాం. 20:14 అయితే నేను బ్రతికి ఉండయిన ఎడల నేను చావకుండా యెహోవా దయచూపినట్లుగా, నేను చావకుండా యెహోవా దయ చూపించాడు. కాబట్టి ఈరోజు వరకు మనం ఇలాగ ఉన్నామంటే దేవుని దయ. దేవుని దయ లేనిదే ఈ భూమి మీద ఒక జీవి కూడా బ్రతకలేదు. కాబట్టి దేవుడు దయగలిగిన వాడు. ఆయన దయ మన మీద, మన కుటుంబాల మీద దేవుడు దయ చూపుతున్నాడు. కాబట్టి దేవుని దయను బట్టి మనము బ్రతుకున్నాము. ఈ విషయాన్ని గమనించాలి మొదటిగా. రెండవదిగా, దేవుని దయ ఉన్నప్పుడు మనకేం జరుగుతుంది? కీర్తనలు 104వ అధ్యాయం. కీర్తనలు 104వ అధ్యాయము 7వ వచనములో దేవుని దయ ఉన్నప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుంది? దేవుని దయ 104:27 తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీ నీ దయ కొరకే కనిపెట్టుచున్నవి. పోషించే దేవుడు. కాబట్టి మనము దేవుని దయ ఉన్నప్పుడు మనం పోషించబడతాం. ప్రతి జీవి కూడా దేవుని దయ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి.
దేవుని దయ లేనిదే ఏ ఆహారం మనకి రాదు. కాబట్టి మనం తినే ఆహారము, త్రాగే నీరు ఇవన్నీ కూడా దేవుని దయ వల్లనే మనం కలిగి ఉన్నాము. ఇవన్నీ నీ దయ కొరకే కనిపెట్టుచున్నవి. కనుక దేవుని దయ లేనిదే ఏ జీవి కూడా ఆహారం తీసుకోలేదు. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొను, నీవు గుప్పిల్ని విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. కాబట్టి మనం తినే ఆహారము దేవుని దయ. కాబట్టి దేవుడు పోషించేవాడు. దేవుడు దయ మన మీద ఉన్నప్పుడు పోషించబడతాం. మొదటిగా బ్రతికించబడతాం, రెండవదిగా పోషించబడతాం. మూడవదిగా కీర్తన 30:7 దేవుని దయ మన మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని మనం చూస్తే, కీర్తనలు 30:7 యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. దేవుని దయ మన మీద ఉన్నప్పుడు మనము స్థిరపరచబడతాం. జీవితంలో స్థిరపరచబడతాం, బలపరచబడతాం. కాబట్టి దేవుని దయ మన మీద ఉన్నప్పుడు ఈ మూడు జరుగుతాయి. మొదటిగా బ్రతికించబడతాము, పోషించబడతాము, స్థిరపరచబడతాం. చాలామంది జీవితంలో స్థిరత్వం ఉండదు, స్థిరులుగా ఉండరు, బతికే స్థిరంగా ఉండదు. కాబట్టి పనిలో స్థిరంగా ఉండరు, భక్తిలో స్థిరంగా ఉండరు, దేవుని మందిరంలో స్థిరముగా ఉండరు, అస్థిరులు, సంచలమైన మనసు గలవారు, పరిస్థితులను బట్టి లోబడిపోయేవారు. కాబట్టి దేవుడు దయ మన మీద ఉన్నప్పుడు ఏ పరిస్థితులకి లోబడక దేవునిలో మనం స్థిరముగా ఉంటాం. కాబట్టి దేవుడు దయ మన మీద ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని దయ మన మీద, మన పిల్లల మీద, మన గ్రామం మీద, మన దేశం మీద ఉన్నది. అందుకనే మనం బ్రతుకుతున్నాం, పోషించబడుతున్నాం, స్థిరపరచబడుతున్నాం. ఆ విధంగా దేవుడు మనందరి మీద దయ చూపించునుగాక. ప్రేమగల తండ్రి, దయగలిగిన ప్రభువా, నువ్వు దయగలిగిన దేవుడు అని మాతో మాట్లాడుతూ వచ్చారు. మీ దయ మా మీద ఉన్నప్పుడు మేము బ్రతికించబడతాము, పోషించబడతాము, స్థిరపరచబడతాము. ఆ విధంగా ప్రభువా, మరి నాయన ఈరోజు మేము ఇలాగ ఉన్నామంటే అది కేవలం మీ దయ. కాబట్టి చాలామంది మీ దయను తెలుసుకోలేక జీవిస్తున్నారు. మీ దయగల దేవుడు అని మీ దయని వారు ఎలాకోలంగా తీసుకోకుండా, మీ దయ ఉండగానే వారిని కృపలోకి రావడానికి సహాయం చేయండి. మరి నాయన నీ దయను తెలుసుకోకుండా వారితో మాట్లాడండి. మా దేశము, రాష్ట్రము, గ్రామం ప్రజలు, అధికారులు అందరిని రక్షించండి. రోగులను స్వస్థపరచండి. దూరదేశాల్లో ఉన్న వాళ్ళని కాపాడండి. చదువుకుంటున్న వాళ్ళని, గర్భిణీ స్త్రీలు, చంటి బిడ్డలందరినీ దీవించండి. ఈ రోజంతా నీ దయ అందరికీ దయచేయండి. కృప చూపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము మనకి తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.